తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా సాగుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో నేతలు వ్యక్తిగత దూషణలను పోతున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు వినియోగించిన పదాలు సభలో గందరగోళానికి దారితీశాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు సభలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారు. ఈ సమయంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. యూజ్లెస్ ఫెలో అంటూ హరీష్ అనడంతో ఒక్కసారిగా సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఎవడా యూస్లెస్ ఫెలో దొంగ అన్నది. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడిని యూస్లెస్ ఫెలో అని అన్నారు. అది తప్ప అని హరీష్ మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి కల్పించుకున్నారు. హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు లాంటి సీనియర్ ఇలా మాట్లాడటం క్షమించరాని నేరమని మండిపడ్డారు. తమ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుంటే కడుపు మంటతోనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దోచుకొని అప్పుల పాలు చేశారని, దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని అన్నారు. హరీష్ రావు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇక హరీష్ రావు తన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. హరీష్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. సభలో ఎవరో సభ్యులు దొంగ దొంగ అని అనడం తాము విన్నానని, వారు క్షమాపణ చెబితే తాను కూడా చెబుతానని హరీష్ అన్నారు. సభ్యులు అన్నది వినిపించలేదని, కానీ మైక్లో మాట్లాడిన హరీష్ మాటలు వినిపించాయని మంత్రి చెప్పారు. ఇక స్పీకర్ కల్పించుకొని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా వివరించారు.